నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో, పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలునురా, జానేదో జరిగిందేమైనా జానేదో జనమేమనుకుంటున్నా, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పని నీ ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేనో, చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరం లేదో, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలునురా. మీరు ఒక్కరే లిరిక్స్ అన్ని రాసేసుకుంటారా? ఇది లిరిక్ అంటే జనరల్గా ఇది ఒక ఇన్స్పైరింగ్ సాంగ్. ఇది అది శ్రీశ్రీ గారి పదాలు అట్లా అట్లా సెట్ చేసి. మీకు ఎవరన్నా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నారు, రైటర్స్ కూడా ఉంటారు నాకు. అంటే నేను ఫుల్ ఫ్లెక్స్డ్గా సింగర్, నేను నాకు రైటర్స్ ఉంటారు. మీరు ఇంకొక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, గద్దర్ గారి గురించి ఒక పాట నేను రెడీ చేయాలి, ఆయన గురించి ఆయన లైఫ్ గురించి ఒక పాట నేను పాడాలి, అది తొందరలో రెడీ చేస్తాను అని. చేశాను, మొన్న అన్న చనిపోయిన తర్వాత కూడా చేశాను. అంటే మళ్ళీ అన్నకు చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు 15 days గ్యాప్లో కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది. అంటే 2-3 సింగర్లు కలిపి పాడడం జరిగింది. ఎంత చేసినా తక్కువనే, ఎందుకంటే గద్దరన్న త్యాగం, గద్దరన్న పోరాటము, ఆయన విప్లవ నేపథ్యంకి వెళ్ళి ఎంత జననాట్య మండలి గాయకుడుగా ఎంతోమంది నాలాంటి గాయకులను ఎంతోమందిని తయారు చేసినటువంటి ఘనత, ఆయన ఇంజనీరింగ్ చదువుకొని ఆయన జనం కోసం ఆయన జీవితం అంతా పేదలకు అంకితం చేసి ఈ లోకాన్ని విడిచిపోయినటువంటి ప్రజాయుద్ధనౌక, ప్రజా గాయకుడు, నాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం. అన్నని ఎల్లకాలం ఎప్పుడు కూడా ఎన్ని పాటలు పాడినా చాలా తక్కువే, ఎవ్రీ ఇయర్ పాడుతూనే ఉన్నాం. మొన్న కూడా ఫస్ట్ అన్న వర్ధంతికి మంచి సాంగ్ పాడినా, మళ్ళీ కూడా పాడుతాను, మళ్ళీ చేసినాను, అది ఆల్రెడీ చేశాను. అచ్చా, ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం వద్దంటారు అయితే? ఓకే, చేసిన నేను ఆ సాంగ్ మీకు పంపిస్తాను, మీరు వినండి, చాలా బాగుంది. తప్పకుండా. కానీ సార్ ఆల్మోస్ట్ 30 ఏళ్ల జర్నీ అనుకోవచ్చా నేను? 35 ఏళ్ల జర్నీ, 30 years జర్నీ కదా. అంటే 30 years కన్నా ముందు 30 years ఏమో బ్రతుకుదెరువు కానీ బయటకు వచ్చినప్పుడు, తర్వాత నేను నల్గొండలో చిన్న డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్గా ప్రస్థానం. మా జిల్లాలో చెక్లం శ్రీనివాసరావు గారిని, చాలా పెద్ద నాయకుడు చెక్లం శ్రీనివాసరావు గారు, పేరున్నారా, అతనితో పనిచేయడం అనేది కూడా ఒక పెద్ద వరం నాకు ఆ రోజుల్లో. ఎందుకంటే నన్ను మామూలు ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక అబ్బాయిని డ్రైవింగ్ అసలే రాకున్నా నన్ను డ్రైవర్గా ఎంత సాహసం. మా పాప కూడా డ్రైవ్ చేస్తుంది, డ్రైవింగ్ నేర్చుకుని నేను కారు ఇవ్వడానికి భయపడుతున్నా, ఎక్కడ తలిగిస్తారో అని చెప్తున్నా. అట్లే నన్ను నమ్మి, అసలు నేను డ్రైవర్నే గాను, చిన్న ఏదో డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని వెనక ముందు మలిపెట్టేంత, అయినా కూడా ఆయన నమ్మి ఒక ఎంపీ నన్ను డ్రైవర్గా పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నా లైఫ్ అంతా అక్కడి నుంచే టర్న్ అయిందని నేను నమ్ముతా బాగా. ఎందుకంటే జనంలో పనిచేసే ఎంపీల దగ్గర పనిచేయడం, ప్రజలు ఎక్కువ ఉండడము, నా పాట వినేటువంటి అవకాశం, వినిపించేటువంటి అవకాశం రావడమే మలుపు తిరిగింది అన్నట్టు. కానీ డ్రైవర్ దగ్గర నుంచి మళ్ళీ హోటల్లో ఎక్కడ పనిచేస్తారు? అది అంతకన్నా ముందు నేను ఎప్పటికి కూడా టైం వేస్ట్ చేయను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా తొందర అంటే నేను 8th summer ఒక 2 months కూడా టైం వేస్ట్ చేయకుండా మిర్యాలగూడెం పోయి, మాకు మిర్యాలగూడెం అని ఉంటుంది నల్గొండ డిస్టిక్లో, అక్కడ పోయి బార్లో పనిచేయడం 2 months ఖాళీగా ఉండకుండా. తప్పేముంది, మనం పనిచేస్తే కష్టపడి అప్పుడు ఒక 2 months అక్కడ పనిచేయడము, బార్లో పనిచేయడము, మళ్ళీ ఇంటికి రావడం, బట్టలు కొనుక్కోవడం, ఫాదర్కి కొంత సపోర్ట్ చేయడం పొలిటికల్గా, అంటే ఈ ఫర్టిలైజర్కి సంబంధించి డబ్బులు ఇవ్వడం. 9th summerలో 10th summerలో అంటే 2-3 years వర్క్ చేసిన నేను. అంటే సమ్మర్లో 2 monthsలోనే 4,000-5,000 సంపాదించాలని. అంటే ఆ డిసిప్లిన్, ఫైనాన్స్ డిసిప్లిన్ ఆ రోజుల్లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఇప్పటివరకు నాకు ఎక్కడ, నేను అంతే, నేను సాంగ్ పాడే దగ్గరనైనా కానీ, ఖర్చు పెట్టే దగ్గర కానీ, అసలు అంటే సిస్టమ్ అంతా అట్లే వచ్చింది. కరెక్ట్. అంటే మీరు సంగీతం నేర్చుకున్నారండి? నేను సంగీతం నేర్చుకోలేదు. గద్దరన్న పాటలు, ఆ డొక్కు టేప్ రికార్డు, ఆ 2-3 క్యాసెట్లు తప్ప నాకు సంగీతం వచ్చేది కాదు. ఆయనే మీ గురువు అయితే? ఆయనే మా గురువు, సాధనతో వచ్చింది. ఇంకా సంగీతం ఇవన్నీ నేర్చుకున్నా ఇంకా ఒక్కొక్కసారి ఇంత కూడా వచ్చేది కాదేమో అనిపిస్తుంది. వాయిస్ అంతా అక్కడి నుంచి. గద్దరన్న ఆ అంటే నేను కూడా ఆహో అట్లా గద్దరన్న శబ్దాలు అంటుంటుంది.
అవును. భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటలు భూములున్నాయి సాగు ఎరుగని జీవనదులురా అంగట్లో నాగన్ని ఉన్నను అల్లుని నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన పెద్ద పెద్ద భూస్వాములే మరా తిమ్మిని బొమ్మిని చేసినారు రా సెంటు భూమి సైజారకుండ నా కుక్క నక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన సెల్లెలారవో తమ్ముల్లారా కూలి తండ్రులారో నాయన అక్కలారవో ఎమ్మల్లారా రైతు బిడ్డలారో గద్దరన్న వాయిస్ అట్లా అంటే మెలిపెడుతూ ఉంటుంది వాయిస్ మన గొంతుని అంటే మీకు సాఫ్ట్ ఉండదు అట్లా 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 అందుకుంటాడు అన్న సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పాట రూపంలో వచ్చేస్తుంది అబ్సల్యూట్లీ ఆయన అని అన్నారు అనుకో అన్నారు అసలు ఊస్ బంప్స్ వచ్చి బ్లడ్ ఉడికిపోతుంటుంది ఇప్పటికి కూడా నేను పాడే ప్రతి పాటలో కూడా చాలా ఆనంద్ పాటే ఉండదు అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఒక సెకండ్ టైం ప్లేస్ కూడా ఉండదు అహచాల్ అన్నది ఆ లైన్ పక్క లైన్ అందుకోలేము మేము అది ఒక స్పెషల్ అంతే కదా అసలు అంటే ప్రతి సాంగ్ లో చూడండి మీరు అబ్జర్వ్ చేయండి అచల్ ఆనంది ఉండదు అంటే చల్ ఆనంది అంటే మామూలుగా టేకప్ కాదు వాయిస్ ఎత్తలేము సాఫ్ట్గా ఎత్తలేము అట్లా అలవాటు అయిపోయింది సరే దీన్ని ఇప్పటి వరకు కూడా గద్దరన్న అరుపులు కానీ మెలేస్తూ పాడడం కానీ అది జనాల గుండెల్లో ఉంది ఇప్పటికీ ఇంకా ఈనాలని అటువంటి తపన అది ఎప్పుడు కూడా బోర్ రాదు గద్దరన్న టైప్ ఆఫ్ ట్యూన్లు కానీ ఆయన ఎప్పుడన్నా నా వాయిస్లో నాలానే పాడే ఒక అబ్బాయి ఉన్నాడు యంగ్స్టర్ వాడిని చూద్దాం ఒకసారి లేదా పాట విందాం లేదంటే మీరు ఎప్పుడన్నా ఆయన కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సందర్భం ఉందా అయితే మీరు వేసిన క్వశ్చన్ ఎవరు నన్ను అడగలేదు మీరు అడిగినందుకు చెప్తాను అయితే నేను 20 years అంటే నేను నన్ను 2002-3 నుంచి నల్గొండ గద్దర అంటారు అంటే నల్గొండ టౌన్కు గద్దర నల్గొండ వరకే గద్దర నేను అప్పుడు హైదరాబాద్తో నాకు ఎక్కువ సంబంధం లేదు నేను 2000 నుంచి 99 నుంచి కోమటిరెడ్డితో 2009 వరకు పనిచేశాను అప్పుడు ఆయన యంగ్స్టర్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా దగ్గర యువకుడు కోమటిరెడ్డి అక్కడ ఫుల్ జనాలు అంత క్రేజ్ అక్కడ ఎవరు అన్నారు అది నడుస్తుంది అక్కడ 9 వరకు నాకు టైం ఉండేది కాదు మధ్య ఎలక్షన్లు వచ్చినప్పుడే పాడుతుండేది అప్పుడు నల్గొండ గద్దర్ అని అంటున్నప్పుడు అక్కడ దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ 2009 నుంచి 2023-24 వరకు కూడా నన్ను అంటున్నారు గద్దరని అంటున్నారు కానీ గద్దరన్న నన్ను కలిసినవా అని అందరు క్వశ్చన్ వేసేవాళ్ళు ఈ మధ్య కలుస్తాను ఎప్పుడు కదా భయం నాకు నేను పోయి నన్ను గద్దరు అంటారు నేను గద్దరని ఆయన అంత పెద్ద మహావృక్షము ప్రజాయుధం ఆయన దగ్గర పోయి నేను ఉద్యమాలు చేయలేదు నేను గద్దరని ఓన్లీ గొంతునినే నేర్చుకొని పాడుతున్నందుకే నన్ను నల్గొండ గద్దరు అన్నారు అంటే ధైర్యం చేయలేక నేను కలవలేదు ఆ సందర్భంలో ఎవరో చెప్పారంట అసలు అరే ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందని ఒక పాట పాడిన అది గద్దరన్న పాటనే అది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన దండోరా అని ఒక కార్యక్రమం పెట్టారు ఇప్పుడు పార్టీ గవర్నమెంట్ లేనప్పుడు ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇంద్రవెల్లిలో సభ పెడుతున్నాము దీనికి ఎట్లా చేస్తావు అసలు అంటే ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందో వస్తవా సెల్లెలో దళిత గిరిజన హన్నల దండోరా మోగే వస్తవా సెల్లెలో ఎన్నెన్నో ఉద్యమాల సారథిగా గదిలనో వస్తవా తమ్ముడో ఇట్లాంటి పాట పాడుతుంటే ఈ పాట విన్న తర్వాత నల్గొండ గద్దర్ అని అప్పుడు యూట్యూబ్లో వచ్చింది పాట గద్దరన్న విని ఈడోడరా మళ్ళీ గద్దరు వీడు ఇంద్రవెల్లి పాట అట్లా సేమ్ పాడిండి అసలు ఎవడరా అనేది అని అద్దంకి దయాకర్ గారు అని ఉంటారు గద్దర నాకు బాగా క్లోజు అన్న నాకు కూడా క్లోజ్ అయితే మా జిల్లాలో నల్గొండ గద్దర్ అని మా దగ్గర ఒక గద్దరు ఉండే అరే ఏం వాడుతుండ్రా వాడు అరే వాడిని రమ్మనరా ఒకసారి రమ్మనరా అన్న ఇట్లే మాట్లాడతాడు అంటే సరే అదే గద్దరన్న అడిగిండన్నా నిన్న ఇదంటే ఏమన్నా నా మీద మంచి అభిప్రాయం ఉందంటే చాలా మంచిగా వాడిని చూడాలి ఒకసారి రమ్మనరా అది సర్లే అన్న అనుకున్న అయిపోయింది ఒకసారి మందకృష్ణ గారు ఇంటికి మందకృష్ణ గారు అన్న నాకు క్లోజు కాల్ ఆయనకు ఫ్రాక్చర్ అయింది నేను చూద్దామని పోయాను చాలామంది వస్తుండే గద్దరన్న కూడా వచ్చిండు ఆడికి నేను వెళ్తాను అయ్యి కాదు అంటే నేను గద్దరన్న వస్తున్నాడు అంటే ఏమో అన్నా నేను ఇంతవరకు కలుసుకోలేదు ఆయన చూడలేదు ఏంది ఇంతవరకు కలవలేదా నువ్వు ఇంత నల్గొండ గద్దరని ఇంత వాయిస్ ఉంది నీకంటే ఏమో అన్న ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్న అంటే లేదు కల్పిస్తూ ఉన్నాను ఇక్కడ పక్కన నన్ను కూర్చోబెట్టుకుంటూ అన్న వచ్చి అక్కడ కలిసిండు అందరు కలుస్తున్నారు అన్నకు ఈయనెవరో తెలుసా అంటే ఎవడు వీడు నల్గొండకు అరే ఏం రా నువ్వేనారా దంచుతున్నావురా బిడ్డ అది అని చెప్పి దగ్గరకు తీసుకోవడం నేను కూడా అన్నకు దగ్గరికి పోయి పాదాలకు నమస్కారం పెట్టుకొని అన్న నేనే అన్న అని చెప్పడం మరే మళ్ళీ కలుద్దాం రా నర్సన్న మనం అని చెప్పేసి ఆయన 2-3 days తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయడము అన్న వాళ్ళ డ్రైవరు
మళ్ళీ ఫోన్ అన్న మాట్లాడిపియడం చేయడం. నాకు ఒక 2 months తర్వాత నాకు అన్న కాల్ చేసి, నాదే ఒక పాట ఉందిరా, నువ్వే పాడాలి, అది అన్నకి ఇష్టమైన పాట అది. ఇప్పుడు నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోరం, నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోర, పోటనై వస్తున్నానమ్మో ఓయమ్మాలార పోదాలకు వందోనాలమ్మో. ఈ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ నువ్వు పాడాలరా అన్నది అంటే, సరేనా నేను వస్తున్నా అని చెప్పేసి మన బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని అక్కడక్కడే రాసేసిండు అన్న. అప్పుడున్న అంటే ఇప్పుడు అంటే ఈ సర్కారులు అన్ని దొంగ హామీలు ఇచ్చి వస్తున్నాయి, ప్రజలకు మేలు చేస్తలేరని ఏదో రాసేదన్న. సరేనా ఇక్కడ చేద్దామన్నా అంటే ఆయన చెప్పాడు, ఆయన వేరే మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు అది ఇది అంటే, నేను లేదన్నా దీని పల్స్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కళ్యాణ్ అని, మన పిల్లాడు చాలా బాగా చేస్తాడు, చాలా పోదామా అని చెప్పి అన్న నేను వచ్చేసి అక్కడ చేసాం. అది పెద్ద హిట్ అయింది ఎలక్షన్లో. మన గవర్నమెంట్కి బాగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా సపోర్ట్ అయింది పాట. బట్టి గారి పాదయాత్రలో బాగా ఉపయోగపడ్డ పాట, చాలా హిట్ పాట. అన్న చాలా ఇష్టపడ్డాడు అసలు. అరే అబ్బా మళ్ళీ ఒకసారి నాకు చూసుకున్నట్టుందిరా, నా గొంతు విన్నట్టుంది అని అన్నాడు. కాకపోతే అన్న ఇంకా కొంచెం ఎక్కువ ఏళ్ళు బతికితే మాలాంటి వాళ్ళకి ఇంకా బాగుండేది. నిజం నిజం. కానీ మీ గొంతులో ఆయన ఎప్పుడు మా అందరికీ బతికే ఉంటారండి, నో డౌట్. అందులో ఆయన పాటల ఆడియో ఎంత ఉన్నా కూడా ఇంకా వచ్చే పాటల రూపంలో కూడా మీ వాయిస్ని జనాలందరూ గదరగాని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అన్న త్యాగాలు, అన్న పోరాటాలు అవన్నీ ఏం చేయలేదు నేను జనరల్గా. ఏంటంటే ఓన్లీ గొంతు మాత్రమే. నేను ఎక్కడ కూడా నేను ఉద్యమాలు చేసినానే కానీ, నేను పోరాటాలు చేసినానే అన్న, నేను వారసుని ఆయనకు వారసుని నేను ఎక్కడ చెప్పుకోలేదు. తెలంగాణలో గొంతెత్తే ప్రతి గాయకుడు అన్నకు వారసులే. అంటే ఆయన వారసుని చెప్పుకునేటువంటి రైట్స్ కానీ, దమ్ము కానీ, ఆ శక్తి కానీ నేను ఎప్పుడు కూడా అట్లా చెప్పుకోను. నేను మామూలు చిన్న చాక్లెట్. అన్న చాలా పెద్ద పరిణామం, ఆయన మహాశక్తి. ఇట్లా అన్న వాయిస్ ద్వారా నేర్చుకున్నటువంటి శిష్యులం మేము. కరెక్ట్, గొప్ప వాయిస్ అన్నది. అవును, అయ్యో చాలా అద్భుతమైన వాయిస్ అసలు. అంటే ఆయన ప్రతి పాటలోనూ సొసైటీలో ఉన్న ఇష్యూస్ని అందులో ఆయన రేస్ చేస్తూ బ్లడ్ ఉడికిపోతుంటుంది ఆయన పాట పాడుతుంది. అద్భుతం. 20 ఏళ్ల క్రితం నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిని కూర్చోబెట్టి చేసినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఆవిడ ఎంత బాధపడిపోతారంటే, ఒక పెళ్లినాడు రాడు, ఒక పుట్టినరోజు నాడు రాడు, ఎప్పుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు, చూసింది లేదు అని ఆవిడ చెప్పినా కానీ ఒక్క ఎక్స్పెక్టేషన్ లేదండి ఆవిడకి. నేను చెప్పేది ఏంటంటే, ఆ తరం అమ్మలాంటి ఆమె ఆ తరంలో అట్లా భర్తలకు అంత రెస్పెక్ట్ చేసి అట్లా చేయగలిగారు. కానీ ఇప్పుడు మేము అంత వదిలేసి అట్లా చేస్తే ఇప్పుడు తట్టుకోలేదు. ఇప్పుడు చాలా కష్టం. అప్పుడంటే నడిచిపోయింది, ఉన్నది మాట్లాడాలి. అంతే అంతే. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. కానీ బాబు ఏంటి అసలు మొన్న జరిగిన ఎలక్షన్స్కి మీ పాట లేని పార్టీ లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి రాసిన పాట అయితే మీరు నమ్మరు. జగన్ గారికి రాసిన అదే పార్టీలకు అతీతంగా మరి ప్రతి పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ కి మీ పాట ఉంది. 2 states లో ఉన్నాయి. అసలు మీరు నమ్మరు, యంగ్స్టర్స్ 15-18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు, మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మీరు పాడిన పాటని, పొలిటికల్ పాటని, వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు వాళ్ళకి, కానీ ఎంత బాగుందమ్మా పాట అని హై వాల్యూమ్లో పెట్టుకుని వింటారు వాళ్ళు. అది ఏందో ఈసారి వచ్చింది, అది ఈ ఎలక్షన్స్లోనే వచ్చింది. 2 అయిన పాటలు కొంచెం బాగా సోషల్ మీడియా, యూట్యూబ్లో కానీ, రీల్స్లో కానీ. మేము చంద్రబాబు నాయుడుకి వాడినా, జగన్కి వాడినా, రేవంత్ రెడ్డి గారికి వాడినా, కేసీఆర్ కి ఎవరికి వాడినా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కానీ వాళ్ళు కానీ వేరే ఇప్పుడు మీరున్నారు అనుకో, ఇప్పుడు నేను ఎవరికి పాడాను అనుకో, ఒక లీడర్కి మీ ఫొటోస్ పెట్టేసి మీ పాట పెట్టేస్తారు. అవును, అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండిగా. మీ ఫోటో పెట్టి మీ వీడియోలు పెట్టి అంతే, ఎందుకంటే అక్కడ ఎవరి పేరు లేదు కాబట్టి ఉండదు, ఎమోషన్ అందరికీ పెట్టేస్తారు. వాళ్ళ కట్ చేస్తారు, అదే బ్యాక్ ఫ్రంట్ కట్ చేసి మధ్యన పెడతారు. ఎవరికి అర్థం కాదు, వీళ్ళ కోసం పుట్టినట్టుంటుంది. అవును, అట్లా యూట్యూబ్లో రీల్స్లో చాలా టాప్ ఉంటాయి మన పాటలు. అవునవును, చాలా చాలా. కానీ ఇప్పుడు కొత్త న్యూ బిజినెస్ ఏంటంటే యూట్యూబ్ సాంగ్స్ అనేవి మన తెలంగాణ యాసలో, తెలంగాణ భాష, ఆ సంస్కృతి సాంప్రదాయాల మీద ఎన్నో రకాల పాటలు వస్తున్నాయి. మీకు దాని మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్లీ సామాజిక అంశాల మీద ఓకే, అవన్నీ నేను చేస్తాను. లవ్ సాంగ్స్ కూడా వస్తున్నాయి కదా తెలంగాణలో ఉన్న లవ్ సాంగ్స్. ఓకే, సూపర్. బాబా మరదల పాటలు నేను మీరు చెప్పారు కదా, అట్లాంటి సాంగ్స్ జోనరు పిల్లలు తమ్ముళ్ళు చాలా బాగా చేస్తున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ.
ఎంత పెద్ద సినిమా సింగరు, ఎంత సినిమా రైటరు, సినిమా హీరోకు లేని క్రేజ్ మన ఇక్కడ ప్రాంతంలో ఉన్న తెలంగాణలో యూత్లో అంత క్రేజ్. ఒక్కొక్క సాంగ్ ఒకటి. మీకు యూట్యూబ్లలో చూస్తుంటే అవును అవును ఎవ్రీ ఏ సాంగ్స్ చూడండి మీకు అన్ని 10 మిలియన్లు, 20 మిలియన్లు, 30 మిలియన్లు ఉంటాయి. అవును అవును చాలా చాలా గ్రేట్. కానీ ఎస్పెషలీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ భాషని గౌరవించే వాళ్ళు కానీ ఆ భాషలో ఉన్న తీయందనాన్ని ఆస్వాదించే వాళ్ళు కానీ తెలంగాణ మనం కూడా మాట్లాడాలి అనే అనేది ఒకటి వచ్చింది. అది ఖచ్చితంగా వచ్చింది. అరే సినిమాల్లో ఏమన్నా- చూస్తున్నాం, బయట చూస్తున్నాం కదా. ఏంది చెప్పి మంచిదే మాట్లాడతా అంటారు వాళ్ళు, నాకు అర్థమైపోతుంది. అవును అంత అంత మంచి ప్రేమగా నిండుగా ఉంటుంది. నిజం నిజం. కానీ ఒక సింగర్కి గొప్ప గుర్తింపు అని అంటే మీరు పాడిన పాటలు లక్షల మంది వినడం, కోట్ల మంది వినడంతో పాటు ఫిల్మ్ ఆపర్చునిటీస్, సినిమా అవకాశాలు కూడా మీకు చాలా బాగా వచ్చాయి. అంటే ఇంతకు ముందు కూడా నేను సినిమాలు పాడలేదని కాదు, నేను ఒక 15 దాకా సాంగ్స్ పాడిన, మూవీస్ పాడినా నేను. కానీ దానికి పెద్ద హీరో లేకపోవడం, సినిమా పెద్దది కాకపోవడము, అంటే పెద్ద డైరెక్టర్ లేకపోవడం, అంటే బయటికి రాలే అవి. కానీ ఆ 10 సినిమాలలో మంచి హిట్ పాటలే అవి బయటికి రాలే. ఇప్పుడు వచ్చేవి కొంచెం తమన్ గారిది మొన్న ఒకటి పాడాను, భీమ్స్ గారిది పాడాను, ఇట్లా మధ్య చరణ్ గారిది కూడా ఒక సాంగ్ వచ్చింది. ఇట్లా వస్తున్నాయి కొన్ని, ఒక 4-5. మన కోన వెంకట్ గారు కూడా పిలిచి అది మంచి సాంగ్. జనవరి ఫిబ్రవరిలో ఒక 4-5 అట్లా మూవీస్, పెద్ద మూవీస్ ఉన్నాయి. అవి బయట 2025 ఓకే. సో మాకేం లీక్ చేయరైతే ఇప్పుడు లేదు తెలుసు కదా మీకు.